ఈ వీడియో మీ దగ్గర దాకా వచ్చిందంటే ఏదో మీకు మంచి జరుగుతుందని అర్థం. అందరూ ఈ మంత్రాన్ని వినే ఉంటారు, చదివే ఉంటారు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. అందరూ ఈ మంత్రాన్ని చదువుతూ ఉంటారు, కానీ దాని అర్థం గురించి ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శాంతాకారం. శాంతాకారం అంటే శాంతమైన స్వరూపం కలవాడు అని విష్ణుమూర్తి. భుజగశయనం ఆదిశేషునిపై విశ్రాంతి తీసుకునేవాడు అని. పద్మనాభం నాభిలో నుండి పద్మం వెలువడిన వాడు. సురేశం దేవతల అధిపతి. విశ్వాధారం సకల ప్రపంచానికి ఆధారం. గగన సదృశ్యం ఆకాశం వంటి అనంతమైన వాడు. మేఘవర్ణం మేఘం వలె నీలవర్ణం కలవాడు. శుభాంగం దివ్యమైన శరీరంతో ఉన్నవాడు. లక్ష్మీకాంతం లక్ష్మీదేవి ప్రియుడు. కమలనయనం తామరం వంటి కనుల కలవాడు. యోగి హృద్యానగమ్యం యోగుల ధ్యానంతో చేరగలిగేవాడు. వందే విష్ణు విష్ణుమూర్తిని నమస్కరిస్తాను. భవభయహరం భవసముద్ర భయాన్ని తొలగించేవాడు. సర్వలోకైకనాథం సమస్త లోకాల ఏకైక అధిపతి అన్నమాట. ఓం నమో నారాయణాయ. ఇదేనండి దాని అర్థం. మీ అందరికీ ఆ విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుగాక. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డివోషనల్ అప్డేట్స్ ఛానల్. ప్లీజ్ like, share and subscribe to this channel for more updates. Thank you.